హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే సంవత్సరానికి అయితే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ కి సంబంధించి ఇస్తామని మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 14,000 రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ కి సంబంధించి 6,000 రూపాయలు సంవత్సరానికి ఒకేసారి రైతులకి అయితే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అనైతే తెలియజేశారండి. అయితే ఇది అయితే విడతల వారీగా ఇస్తాము ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అనైతే మనకైతే తెలిపారు. మనకి అయితే నిన్న మధ్యాహ్నం 12 గంటలకి అయితే ఈ పథకాన్ని అయితే విడుదల చేస్తాము. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే డబ్బులైతే జమ చేస్తాము అనైతే తెలియజేశారు. కాకపోతే మనకి అయితే మళ్ళీ అయితే ఈరోజు వాయిదా అయితే వేయడం అయితే జరిగింది. ఇది అయితే ఈ పథకం మనకి మధ్యాహ్నం 12 గంటలకి అయితే విడుదల చేస్తాము అనైతే తెలియజేశారు కదా! ప్రతి ఒక్క రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో మనకి అయితే ఈ తేదీ అయితే మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగిందండి. మళ్ళీ మనకి కొత్త తేదీ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ తేదీ నుండి అయితే అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించి 7,000 రూపాయలు అయితే మనకి అయితే తొలి విడత డబ్బులు అయితే మనకి ఈ తేదీన విడుదల చేస్తాము అనైతే తెలియజేస్తున్నారు. అలాగే మనకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా చేస్తున్నారు. ఇక మనం ఏ తేదీ నుండి రైతుల ఖాతాలోకి అయితే డబ్బులైతే జమ అవుతాయి, మనకి కొత్త తేదీ ఎప్పుడు ప్రకటించారు, అలాగే ఏ రైతులకి అయితే ఈ డబ్బులైతే వస్తాయి, ఏ రైతులకి ఈ డబ్బులు రావు, ఇక ఏం చేయాలి రైతులు ఈ డబ్బులు జమ కావాలంటే, మొదటిగా ఏ జిల్లాల వారికి అయితే ఈ డబ్బులు జమ అవుతాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఎంతగానైతే ఎదురైతే చూస్తున్నారు. ఇక మాకు నిన్నే డబ్బులు అయితే జమ అవ్వాలి, కాకపోతే మాకు జమ కాలేదు అనైతే ఆందోళన పడుతున్నారు కదా! మనకి అయితే తేదీ అయితే మార్చడం అయితే జరిగిందండి. ముందుగా మనకి అయితే తేదీ అయితే ప్రకటించారు. నిన్న అయితే మధ్యాహ్నం 12 గంటలకి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటి విడతగా 7,000 రూపాయలు అయితే మనకైతే జమ చేస్తాము ప్రతి ఒక్క రైతు కూడా అనైతే తెలియజేశారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ పథకాన్ని అయితే మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది. మళ్ళీ మనకి అయితే కొత్త తేదీ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ తేదీ నుండి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేస్తాము. కాకపోతే ప్రతి ఒక్క రైతు కూడా ఇవన్నీ అయితే అప్డేట్ అయితే చేసుకొని ఉండాలి. ఈ కాగితాలన్నీ అయితే సచివాలయంలో అయితే సబ్మిట్ అయితే చేసి ఉండాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్‌లో ఉండాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌కి ఎంపీసీ, కేవైసీ, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ ఇవన్నీ అయితే అప్డేట్ అయితే చేసుకొని ఉండాలి అనైతే తెలియజేస్తున్నారండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి ఒక్కరికి అయితే పట్టాదారు పాస్‌బుక్‌కి ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకొని ఉండాలి. లింక్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే తప్పనిసరిగా అయితే వాళ్ళైతే చేసుకొని ఉండాలండి. ఇక ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళైతే వెంటనే అయితే మీ సేవకు వెళ్ళి లేదా రైతు కేంద్రానికి వెళ్ళి అయితే మీరైతే ఈకేవైసీ అయితే తప్పనిసరిగా అయితే పూర్తి చేయాలి. ఈకేవైసీ పూర్తి చేస్తున్న రైతులకి మాత్రమే ఈ డబ్బులైతే జమ అవుతాయి అనైతే తెలియజేస్తున్నారు. ఏ తేదీ నుండి అయితే డబ్బులు రైతుల ఖాతాలోకి జమ అవుతాయి అంటే జూలై 8వ తేదీ నుండి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మొదటి విడత అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించి 2 డబ్బులు అయితే ఒకేసారి రైతుల ఖాతాలోకి అయితే జమ అవుతాయి అనైతే తెలియజేస్తున్నారండి. కాకపోతే ఈ రైతులకు మాత్రమే డబ్బులైతే జమ అవుతాయి అనైతే తెలియజేస్తున్నారు. ఏ రైతులకి అంటే తప్పనిసరిగా వాళ్ళైతే వాళ్ళ పట్టాదారు పాస్‌బుక్ అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకొని ఉండాలి. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్‌లో ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌కి కంపల్సరీగా ఎంపీసీ, కేవైసీ, ఆధార్ కార్డ్ అలాగే ఫోన్ నంబర్ అయితే అప్‌లోడ్ అయితే చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే తప్పనిసరిగా అయితే చేసుకొని ఉండాలండి. అలాగే గత ప్రభుత్వం అయితే కౌలు రైతులకి అయితే డబ్బులైతే వేసేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు అయితే కౌలు రైతులకు కూడా మేము ఇస్తాము అనేది తెలియజేస్తున్నారు. ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతవరకు బాయ్. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్.